వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంటున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుకుందామా? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు. మొట్టమొదట మనము దేవుని ఆలయమై ఉన్నామని, దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉన్నాడని మీరెరుగరా అని పౌలు భక్తుడు కొరింథీయుల సంఘముతో మాట్లాడుతున్నట్టుగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మరి ఒక్కసారి మనకు ఈ వాక్యాన్ని జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. మీకు తెలీదా దేవుని ఆత్మ మీలో ఉందని అని ఆయన మాట్లాడుతుంటున్నాడు. నా ప్రియ దైవజనమా, దేవుని బిడ్డలారా, మనము ఆది నుండి మనము చూస్తూ వచ్చినట్టయితే ఆదిలో దేవుడు భూమిని సృష్టించాడు. భూమి నిరాకారముగా శూన్యముగా ఉన్నప్పుడు దేవుడు సృష్టి తన నోటి మాటతో సృజించి ఆయన ఒక మట్టితో మానవుని సృజించాడు. స్త్రీనిగాను పురుషునిగాను దేవుడు మానవులను సృజించాడు. దేవుడు ప్రతిరోజు చల్లపూటన ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్టయితే ప్రతిరోజు దేవుడు మరి ఈ యొక్క ఆయన సృష్టి అయిన మానవుని దగ్గరికి వచ్చి ఆయన వారితో సహవాసము చేసేవాడు. దేవుడు ఆదాము అవ్వతో ప్రతిరోజు సాయంత్రం నడుస్తూ వారితో మాట్లాడేవాడు. అంటే దేవుడు మానవులతో సహవాసము కలిగి ఉండాలని ఆశపడ్డాడు. ఆదాము పాపం చేయడం వల్ల ఆదామును దేవుడు ఆ యొక్క ఏదెను వనములో నుండి త్రోసివేశాడు. ఆ ఏదెను వనమును మూసివేశాడు. ఆ తర్వాత చరిత్ర మనం బైబిల్ చరిత్ర మనం చూసినట్లయితే ఎంతో మంది సేవకులు వచ్చారు. ఎంతో మంది సేవకులను మరి దేవుడు నడిపించాడు. ఎంతో మంది జీవితాల అద్భుతాలు చేశాడు. మరి దేవుడు ఇజ్రాయేలు ప్రజల మొరను విని పరమ నుండి దిగి వచ్చాడు కదా. మరి పరమ నుండి దిగి వచ్చిన ఆ దేవుడు మరి మానవులతో సహవాసం చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. మరి ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో దేవుడు దిగి ఉంటున్నాడు. మరి ఆయన లేవ్యకాండం 26వ అధ్యాయం 11 నుంచి 12 వచనాల వరకు మానవుల మధ్యలో ఉండాలని ఆయన ఆశపడ్డాడు. అవును, ఇజ్రాయేలీలు అరణ్య యాత్రలో 40 సంవత్సరములు వారు ఆ యొక్క అరణ్యంలో ప్రయాణము చేస్తుండగా దేవుడు సాక్ష్యపు మందసములో ఆయన ఉండేవాడు కదా. మరి ఆ యొక్క మందసమును కొరకు మరి ఇశ్రాయేలు ప్రజల ద్వారా మోషేతో దేవుడు మాట్లాడి మందసాన్ని తయారు చేయించి ఆ తరువాత ఆ మందసానికి ఒక ప్రత్యక్ష గుడారమును వేసి ఆ మందసాన్ని ప్రత్యక్ష గుడారంలో ఉన్నప్పుడు దేవుడు దిగి వచ్చినప్పుడు ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలోనికి మోషే వెళ్లి దేవునితో మాట్లాడేవాడు. హల్లెలూయా. దేవుడు మనతో అంటే ఇశ్రాయేలుతో మాట్లాడాలి, వారితో ఉండాలని ఆశపడ్డ దేవుడు. మరి అదైన తరువాత ఇశ్రాయేలుల యాత్ర అయిన తరువాత వారికి వాగ్దాన భూమి ఇచ్చిన తరువాత దావీదు వంశీకులు దావీదు వచ్చినప్పుడు దేవుని కొరకు మందిరాన్ని కట్టాలని నిర్ణయించుకున్నాడు. దావీదు పాపము చేశాడు కాబట్టి దేవుడు అతనితో మందిరాన్ని కట్టించలేదు, కానీ అతని కుమారుడైన సొలొమోను ద్వారా దేవుడు యొక్క మందిరాన్ని కట్టించాడు. హల్లెలూయా. మనం చూడగలుగుతాం 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 10 నుంచి 11 వచనాల వరకు మనం చూసినట్టయితే సొలొమోను ద్వారా దేవుని మందిరాన్ని కట్టించారు. ఆ మందిరములో దహన బలులు అర్పించినప్పుడు దేవుని సన్నిధి దిగి వచ్చింది. దేవుడు అన్నాడు, ఇక్కడ ప్రార్థన చేసి ప్రతి ప్రార్థనకు నేను జవాబునిస్తాను అని దేవుడు చెప్పాడు. ఆ మందిరములో దేవుడు నివాసం ఉన్నాడు. ఆ మందసములో దేవుడు నివాసం ఉన్నాడు. అవునా ప్రియమైన వారులారా, దేవుడు మానవులతో సహవాసము చేయాలని, మనతో మాట్లాడాలని, మనతో కలిసి జీవించాలని ఆయన కోరుకున్నాడు. కానీ మనము చేసే పాపమును బట్టి మనలో ఉన్న అపవిత్రతను బట్టి దేవుడు మన మధ్యలో నివసించలేకపోతూ ఉంటున్నాడు. అవునా ప్రియమైన వారులారా, మరి ఆ యొక్క మందిరము నిర్మాణం అయిన తరువాత మరి పరలోకము నుండి యేసయ్య భూలోకానికి దిగి వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మనం చూసినట్టయితే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడైనను, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి దిగి వచ్చాడు. అంటే మనతో సహవాసం చేయడానికి పరమ నుండి యేసయ్య ఈ భూలోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. చూసారా, ఆదికాండము నుంచి యోహాను సువార్త వరకు మనము చదివినట్టయితే దేవుడు మనుషులతో సహవాసము చేయాలని కోరుకుంటూ ఉన్నాడు.
దేవుడు మానవులతో నివసించాలని, మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉంటున్నాడు. మరి ఆ రీతిగా ఉన్నప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములు అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఆయన యేసయ్య పరమునకు వెళ్లేటప్పుడు ఆయన చెప్పాడు, నేను మీ కొరకు వేరే యొక్క వ్యక్తిని మేము పంపుతాను, ఆయన మీకు ఆదరణ కలుగజేస్తాడు. ఆయన ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన సత్యమును గురించి, నీతిని గురించి, న్యాయమును గురించి మీకు బోధించి, క్రీస్తుని గురించి మీకు తెలిపి, ఇదిగో సత్య మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన నివాసం ఉండే చోటు మీ దేహము దేవుని యొక్క ఆలయమై ఉంది, దానిలో ఆయన ఉంటాడని చెప్పారు కదా. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఎక్కడ నివాసం ఉంటున్నాడు? ఆయన లోకంలో నివాసం ఉండడు కదా. ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థలము కావాలి కదా. ఆ ప్రత్యేకమైన స్థలం ఏదంటే నా దేహమై ఉంటున్నది. హల్లెలూయా. అందుకే పౌలు భక్తుడు ఆ యొక్క కొరింథీ సంఘములకు హెచ్చరిస్తుంటున్నాడు, మీరు మరి దేవుని ఆలయమై ఉన్నారు. మీకు తెలీదా? పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివాసం ఉంటాడని మీరు ఎరగరా? మీ యొక్క శరీరమును పాపమునకు ఆలయం చేసుకున్నారా? ఒక పాపము నీలో ఉందా? పాపం ఉన్న చోట పరిశుద్ధత ఉండదు. పాపం ఉన్న చోట పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు కదా. మరి మీ దేవుడిని ఆలయమై ఉన్న మీ దేహాలను మీరు ఏ రీతిగా చూసుకుంటున్నారు? పాపముతో నింపుకొని ఉంటున్నారా అని ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. అవును, ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుతామో, యేసుక్రీస్తు ప్రభు నిజరక్షకుడని మనం అంగీకరిస్తామో, రక్షణ పొందుకుంటామో, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో నివాసం ఉంటాడు. మనము సజీవమైన దేవుని ఆలయమై ఉన్నాం. హల్లెలూయా. మరి ఆయన ఆలయమై ఉన్న మనము, ఆయన మనలో నివాసం ఉంటున్నాడు. మనము దీనిని ఏ రీతిగా పాడు చేస్తుంటున్నాం? దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు నా ఆలయమును పాడు చేస్తే నేను నిన్ను పాడు చేస్తానంటాడు. ఆయన నివాసం ఉండ గోరిన ఈ ఆలయములో అపవిత్రతో నింపుకొని, పాపముతో నువ్వు నిండుకొని, ఒకవేళ నువ్వు జీవిస్తున్నట్టయితే, నువ్వు పాడు చేస్తున్నట్టయితే ఆయన నిన్ను పాడు చేస్తాడంట. మరి నువ్వు అనుకోవచ్చు, నేను ఏ రీతిగా దేవుని ఆలయాన్ని నేను పాడు చేస్తుంటున్నాను, నాలో ఏ పాపం ఉంది, ఏ అపవిత్రత ఉంది అని నువ్వు అనుకుంటుంటే, దేవుని వాక్యము ద్వారా దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉంటున్నాడు. మనలో అపవిత్రత ఉంది. అవును, మనం పాపముతో నింపబడి ఉన్నాం. పాపక్రియలు మనలో ఉంటున్నాయి. 1 తిమోతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో మనము చూసినట్టయితే, మరి దేవుని వాక్యం 2వ తిమోతీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే మనం ఇక్కడ గమనించగలుగుతాం, మనము ఏ రీతిగా బ్రతుకుతున్నామని. హల్లెలూయా. మనము అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అచితేంద్రులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించువారై ఉండేవారు కాదని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. నానా విధములైన దురాశల వలన నడిపింపబడుతుంటున్నాం. పాపం మనలో ఉంది, అపవిత్రత మనలో ఉంది, ద్వేషం ఉంది, గర్వం ఉంది, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ, దేవుని యొక్క శక్తిని ఆశ్రయించక లోకాన్ని ఆశ్రయిస్తూ, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఉంటున్న ప్రతి ఒక్క పాపము మనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉండడు కదా. నా ప్రియ సహోదరుడా, సహోదరి, మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాం. ఈ ఆలయాన్ని మనము ఏ రీతిగా ఉంచుకున్నామో మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. మానవుడు తన హస్తములతో నిర్మించుకున్న దేవుని మందిరాన్ని ఎంతో శుభ్రంగా ఉంచుకుంటాడు కదా. ప్రతి వారం దాన్ని ఎంతో బాగా క్లీన్ చేస్తాం, అన్ని సిద్ధపరచుకుంటాం. కానీ నీ హృదయం అనే ఆలయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉండాలని కోరుకుంటున్నప్పుడు
నీ హృదయమలే ఆలయమును మొట్టమొదటిగా నీలో ఉన్న ప్రతి అపవిత్రతను తొలగించి దానిని పరిశుద్ధపరచుకున్నప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండగలుగుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు చాలా సెన్సిటివ్. ఆయన నొప్పిస్తే ఆయన మనలో ఉండడు. పాపం ఉన్నప్పుడు ఆయన పాపముతో ఉండలేడు. కాబట్టి నీ హృదయమలే ఆలయమును మొట్టమొదటిగా శుద్ధిపరచుకో. ఈరోజు దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆయన నీకు ఎక్కువగా క్రీస్తుని గురించి నీతో మాట్లాడతాడు. వాక్యములో ఉన్న సత్యమును నీకు బయలుపరిచి నీ జీవితాన్ని సరి అయిన మార్గంలో నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాలమున క్రీస్తును ఎరిగిన మనము, క్రీస్తును కలిగిన మనము, యేసు ప్రభు బిడ్డలని చెప్తున్న మనమందరము కూడా పరిశుద్ధాత్మతో మనము నింపబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలని ఆశ కలిగిన వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. మనము అజ్ఞానంలో జీవిస్తుంటున్నామేమో. ఈరోజు దేవుడు నీ మనోనేత్రాలు తెరుస్తుంటున్నాడు. నీ మనసులో ఎప్పుడు ఒకటి, నీ తలంపుల్లో ఎప్పుడు ఒకటి ఉండాలి. ఏమంటే పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు. నీలో ఉన్నవాడు ఎవరో తెలుసా? లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కదా. మరణాన్ని జయించి లేచిన దేవుడు, సాతానును ఓడించిన దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను ధైర్యపరిచే దేవుడు, నిన్ను ఓదార్చే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు. ఆయనకు నీ హృదయంలో చోటిచ్చి నీ జీవితాన్ని బాగు చేసుకోవాలని ఆశ నీలో లేదా? ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదా మన దేవుడు. నువ్వు ఆశిస్తే ఆయన సమస్తాన్ని చేసే దేవుడు ఇచ్చున్నాడు. మరి ఉదయకాలమున మీరు దేవుని ఆలయమై ఉండడానికి మీరు ఇష్టపడుతూ ఉంటున్నారా? ఆయన ఉండడం నాకు ఇష్టమే. ఆయన నా హృదయం అనే ఆలయములో ఉండాలి. ఆయన జీవము కలిగిన దేవునికి ఆలయముగా నేను ఉంటాను. నా శరీరము ద్వారా నేను పాపము చేయక క్రీస్తు కొరకు నేను సాక్షి బిడ్డగా నిలబడతానని ఈరోజు దేవుని సన్నిధిలో ఒప్పందం చేసుకుందామా? దేవుని వైపు చూసి దేవుని అడుగుదామా? పరిశుద్ధాత్మ దేవుడా, నాలోకి రా ప్రభువా. నాలో ఉన్న అపవిత్రతను కడిగివేయి. నన్ను శుభ్రం చేయి ప్రభువా. రక్తంతో కడుగు, యేసు రక్తంతో కడుగు ప్రభువా. నూతన సృష్టిగా నన్ను మార్చి, నాయనా ఇదిగో తండ్రి నువ్వు నాలో నివాసం ఉండు ప్రభువా అని దేవుని అడిగినట్టయితే దేవుడు ఖచ్చితంగా కార్యాన్ని చేస్తారు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా నువ్వు కార్యమును చేయి ప్రభువా.